హాయ్ హలో వెల్కమ్ టు టీఎన్ న్యూస్. ప్రస్తుతానికైతే ఏపీ మన్యం జిల్లాలో అయితే ప్రస్తుతానికైతే ఉన్నాం. మక్కువ మండలంలోని సంబర పోలమాంబ జాతరకు సంబంధించిన ఎండోమెంట్ వారి ఆఫీస్లోనైతే మటుగా ప్రస్తుతానికైతే ఉన్నాం. ఎండోమెంట్ ఆఫీస్లోని సంబర పోలమాంబ జాతరకు సంబంధించిన కార్యనిర్వహణ అధికారి గతనైతే మటుగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు శ్రీనివాస్ గారు. శ్రీనివాస్. చెప్పండి సార్, అసలు ఈ సంబర పోలమాంబ జాతరకు సంబంధించిన మెయింటెనెన్స్ కాకుండాను పోలీస్ బందోబస్తు అంటే 2 జిల్లాల నుంచి ఉంటారా, లేదంటే ఒక మన్యం జిల్లా నుంచి ఉంటారా? ఇవి కాకుండాను ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారే కాకుండా మీ ఎండోమెంట్ వారు ఎలాంటి బాధ్యతలు ఈ పోలమాంబ జాతర గురించి, ఈ జాతరకు సంబంధించిన మెయింటెనెన్స్ ఎలాగా మీరు చూసుకుంటారో, భక్తులకి ఏ విధంగా పోలీస్ వారు లా అండ్ ఆర్డర్ రాకుండా బందోబస్తు ఇస్తారు, మీ ఎండోమెంట్ వారు కూడాను ఎలాగా మీరు బాధ్యతలు స్వీకరిస్తారు చెప్పండి సార్. మరి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మరి ఎన్ని జిల్లాల నుంచి వస్తారు, కానీ మన మెయిన్ పండగకి 750 పోలీస్ శాఖ వారు మొదటి వారం. అవును సార్. ఇవాళ 150, 250 చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్. అవును సార్. అలాగే మా డిపార్ట్మెంట్ నుంచి మేము 60 మందిని డిప్యూట్ చేసుకున్నాము. అవును సార్. అంటే సగం మంది వచ్చారండి. వచ్చి అలాగే మొదటి వారం, ఈ వారం కూడా అలాగే అయింది. భక్తుల కోసం మేము ఏంటంటే 2 దేవాలయాల వద్ద పెండాల్స్, క్యూ లైన్స్, తర్వాత ఊర్లో లైటింగ్ ఏర్పాటు చేసాం. తర్వాత ఉచిత ప్రసాదం, తర్వాత లడ్డు పులిహార ప్రసాదం అమ్మకానికి అది పెట్టాము. భక్తులకి ఇబ్బంది పడకుండా వాటర్ డ్రమ్ములు పెట్టి లైన్లో సేవకులను పెట్టి భక్తులకి నీళ్ళు మంచిగా అందించడానికి పెట్టాము. తర్వాత చిన్నపిల్లలు, చంటి పిల్లల కోసం పాలు సౌకర్యం ఏర్పాటు చేశాము. భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా డిపార్ట్మెంట్ నుంచి మేము వసతులు అన్నీ కల్పిస్తున్నాము. ఈ యాత్రలు ఉచిత బస్సు కారణంగా మాకు గతం కన్నా కూడా జనం ఓటింగ్ ఎక్కువ ఉంది. మొదటి వారం అలా ఉంది, ఈ 2వ వారం కూడా మేము ఊహించిన రీతిలో వచ్చేస్తున్నాం జనం. అవును సార్. సార్, ఇప్పుడు ఈ పోలమాంబ జాతరకి మీ ఎండోమెంట్ వారు కాకుండాను అండ్ పోలీసు వారు కాకుండాను ఫస్ట్ వారము ఎవరు ప్రోటోకాల్ ఎక్కువగా వేస్తారు, ఎవరు బాధ్యత స్వీకరిస్తారు? ఫస్ట్ వారం మేము తర్వాత రెవెన్యూ వాళ్ళు వేస్తారు. అవును సార్. రెవెన్యూ వాళ్ళు ఎక్కువ బాధ్యత వేస్తారు. వాళ్ళు ప్రోటోకాల్, మేము వాళ్ళు అంతా కలిసి ప్రోటోకాల్ మేము బాధ్యత వహించి వచ్చిన డిఏపీస్ని రిసీవ్ చేసుకుంటాము. అవును సార్. అది ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, తర్వాత మీ ఎండోమెంట్ వారికి కూడాను అంటే ఇక్కడ డ్యూటీలో వేసేటప్పుడు వాళ్ళకి భోజనానికి గల ఖర్చులు ఎవరు భరిస్తారు? మేమే భరిస్తాము. ఎవరు సార్? దేవస్థానం భరిస్తారా సార్? ఇప్పుడు అంటే ఈ భక్తులు వచ్చేటప్పుడు వెహికల్స్ పార్కింగ్ టికెట్స్ తీసుకుంటారు. అది ఆ డబ్బులు, ఆ అమౌంట్ అనేది ఈ సంబర గ్రామం అంటే పంచాయతీకి సంబంధించిన పంచాయతీ వాళ్ళు తీసుకుంటారా, లేదంటే ఇంటర్నెట్ వాళ్ళు తీసుకుంటారు? పంచాయతీ వాళ్ళు తీసుకుంటారు. అవును సార్. ఈ పార్కింగ్ అమౌంట్ అంతా పంచాయతీ వాళ్ళు తీసుకుంటారు సార్. వాళ్ళకి కొంత ఎక్స్పెండిచర్ ఖర్చు అవుతుంది. ఈ స్కావెంజర్స్కి పెడితే కొంత ఖర్చు ఉంటుంది. మేము ఆఫీసర్స్ పెట్టాం, స్కావెంజర్స్ వాళ్ళు పెడతారు. అందువల్ల వాళ్ళు మిస్లీనియస్ ఖర్చు ఉంటుంది అంటారు, అందుకని వాళ్ళు వసూలు చేసుకుంటారు సార్. ఇప్పుడు అవి కాకుండాను చిన్న చిరు వ్యాపారస్తులు దుకాణాలు పెట్టుకుంటారు, వాటికి వేలం పాట కూడా వేస్తారు. వేలం పాట కూడా వేస్తారు. ఆ అమౌంట్ ఎవరు తీసుకుంటారు? పంచాయతీ సంబర పంచాయతీ సంబంధించిన వాళ్ళు తీసుకుంటారు. అవును సార్. ఇవి కాకుండాను అంటే ఈ పండగ, ఈ సంబర పోలమాంబ జాతర అంటే ఫస్ట్ వారమే కాకుండా ఇన్ని వారాలు ఎందుకు చేస్తారు? ఎందుకంటే భక్తులు సౌకర్యాలు, భక్తులు ఇబ్బంది, అందరికి దర్శనాలు కావాలని, ఈ 2 రోజుల్లోనే భక్తులందరితో దర్శించుకోలేదు, వాళ్ళందరూ దర్శించుకోవాలని అలా 10 వారాల ముందు 3 వారాలు, 5 వారాలు, 7 వారాలు అలా 10 వారాల్లో పెంచాము. ఆఖరి వారం ఏం చేస్తాం అంటే చండీ హోమం చేస్తాం, చేసి మహానదాన కార్యక్రమం చేస్తాం మార్చి 31 తారీఖు. దాంతో ముగిసిపోతుంది. ఓకే సార్. ఈ భక్తులు సుమారు మీ అంచనా ప్రకారం అంటే ఈ సంవత్సరం ఎన్ని వారాలు? 10 వారాలు సార్. ఈ 10 వారాల్లోనే భక్తులు ఎంతమంది మీ అంచనా ప్రకారం వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ 10 వారాల్లో 40 లక్షల మంది భక్తులు దర్శనం. అవును సార్.
సార్ మొదటి వారంలోనే ఈ సంబర పాల్గొండ జాతరకు వచ్చిన వారు అంటే దర్శనం చేసుకోవడానికి వచ్చిన మొదటి వారంలోనే ఏమంతరం అంటే దేవునికి దర్శనం చేసిన వాళ్ళు ఏమాత్రం అమౌంట్ ఉంటుంది? టికెట్ల ద్వారా మాకు లడ్డూలు పులిహార టికెట్లు వీటి వల్ల 8,20,000 అంత కలెక్షన్ వచ్చింది. అవును సార్. మొదటి వారం అవును సార్. ఉండీలు కలెక్షన్ ఇంకా తెలియదు. ఉండీలు రేపు 6వ తారీఖు ఉండీలు ఓపెన్ చేస్తాం. అవును సార్. ఉండీలు అప్పుడు కలెక్షన్ ఇవాళ అంతా అన్నది ఈ రాత్రికి చూస్తాం కలెక్షన్. అవును సార్. ఇప్పుడు ఈ సంబర పాలమాంబ జాతర జరిపించిన ప్రతిసారి కూడాను ఏమైనా అలాంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా? లేదు సార్. మొన్న సంబర జాతర కలెక్టర్ గారు తిరిగారు, శ్రీమంతం మేమందరం తిరిగారు. కలెక్టర్ సబ్ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎస్పీ అందరూ తిరిగారు. ఎటువంటి అలాంటి సంఘటన అది ఇప్పుడు ఈ సంబర పాలమాంబ జాతరకి అయిన ఖర్చు మొత్తం అంటే మీ ఇండమెంట్ వారే భరిస్తారా? ఈ గ్రామస్తులకి అంటే ఈ సంబర గ్రామస్తులకి పంచాయతీకి ఏమైనా సంబంధం ఏమో? మొత్తం మేమే భరిస్తాం. మీరే భరిస్తారా? ప్రతి ఖర్చు. అవును సార్. అంటే సంబర పాలమాంబ జాతర జరిపేటప్పుడు లాస్ట్ వారం ఏ వారం అయితే ఉంటుందో అప్పుడు మీరు అన్నప్రసన్న చేస్తాం. చిండి హోమం చేసి. అవును సార్. వనగుళ్ళో ఎంతమందికి అంటే ఎంతమంది వస్తే అంతమంది ఎంతమంది వస్తే అంతమంది మీరే బాధ్యత వహిస్తారు. ఇప్పుడు ఇవి కాకుండాను ఈ పండగకి అంటే ప్రతి వారం కూడా మీరు ఏమైనా కోలాటలు ఇలాంటివి ఏమైనా అంటే కళాకారులు తీసుకొచ్చి ఇలాంటి ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు కేజీ మీద ఏం చేస్తున్నట్టే మరి భక్తిగీతాలు పెడుతున్నాం. తర్వాత అమ్మవారిని తీసుకొస్తాం. పెద్ద అమ్మవారి, చిన్న అమ్మవారి ఊళ్ళో పండగ ముందు. అప్పుడు మేము కోలాటాలు, కప్పెడి గుళ్ళు ఇవన్నీ మేమే పెడతాం. అమౌంట్ ఎవరు ఇస్తారు? మేమే ఇస్తాం. ఇంటర్నెట్ వాళ్ళు ఇస్తారా? ప్రతి పైసా దేవస్థానం ఇస్తుంది పండగకి సంబంధించి. ఈ పండగ కానీ ఏమైనా కానీ ఇప్పుడు గ్రామస్తుల దగ్గర నుంచి ఏమైనా చందాలు ఇలాగా మేము అసలు వసూలు చేయడం కానీ ఇలాంటివి ఏమైనా జరుగుతాయి? దేవస్థానంలో ఇస్తే రసీదు ఇస్తాం. ఎక్కడ మేము బయట వసూలు చేయడం. అవును. చిరు వ్యాపారస్తులు చేసినటువంటి దుకాణాలు వేలం పాటలు వేస్తారు. అవునండి. అవి మీకు సంబంధమా లేకపోతే పంచాయతీ సంబంధించి ఆ వేలం పాటలు ఎప్పుడు వేస్తారు? వాళ్ళు పండగ ముందు వేస్తారు. పండగ ముందు 4 రోజుల ముందు వాళ్ళు ఎవరో ఒకరు పాల్గొని ఆశీలు అతను వసూలు చేసుకుంటాడు కాంట్రాక్ట్. ఓకే సార్. ఏం పేరు సార్? శ్రీనివాస్. బండ్లమూడి శ్రీనివాసరావు గారితో అయితే మటుగా ఈయన ఛానల్ కృష్ణ కరెస్పాండెంట్ సంబర పాలమాంబ జాతర గురించి ఇంటర్మెంట్ వారు ఎలా బాధ్యతలు స్వీకరిస్తారు, ఇంటర్మెంట్ వారు కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా లా అండ్ ఆర్డర్ రాకుండా అంటే ఇన్ని వారాలు జరిపించడానికి కారణం ఏంటంటే భక్తులకి ప్రతి ఒక్కరు కూడాను దర్శనం చేసుకోవడానికి ఫ్రీగా ఉండాలని అంటే ఎలాంటి లా అండ్ ఆర్డర్ కాకుండా ఎలాంటి భక్తులకు ఇబ్బంది లేకుండా అందుకని ఆ భక్తులు ఎక్కువ అవ్వడం వలన మేము ప్రతి సంవత్సరం కూడా ఇన్ని వారాలని మేము జరిపిస్తామని ఇంటర్మెంట్ వారు చెప్తున్నారు. ఓకే. ఫేస్ టు ఫేస్ శ్రీనివాసరావు గారు నమస్తే. పారు